నేను మంచినీళ్ళు పట్టించాను తనకి. బయట ఎక్కడెక్కడో తిరిగొచ్చింది కదా, అలా తిరిగొచ్చేసరికి తన ముఖం బాగా ఎర్రబడిపోయింది. మంచినీళ్ళు తెమ్మన్నాను నేను. ఏం గోవిందయ్య గారు, మీకే కదా చెప్పాను నేను. మంచినీళ్ళు తెచ్చింది మీరేగా, చెప్పండి. అవును. విన్నారా అత్తయ్య? ఆ చక్కెర గుళికలు ఉంటాయి కదా, అవే నీళ్ళలో కలిపి తాగించాను. ఏదో కాస్త బలం వస్తుంది అని. నీ చేత మంచినీళ్ళే కదా తాగించాను, వేరే ఏం కాదు కదా. కాదు, ఉత్త మంచినీళ్ళు కాదు, వేరే ఏదో పట్టించావు నువ్వు. చిన్నమ్మ గారు, నన్ను ఆయన గదిలోకి తీసుకెళ్ళండి, నేను చూపిస్తాను. ఎందులో నుంచి తీసి నాకు ఇచ్చారో చూపిస్తాను. అదే నీళ్ళలో కలిపి నాకు ఇచ్చారు, అందులోనే ఉన్నాయి అవి. చూశారుగా అత్తయ్య గారు, అయినా నేనెందుకు ఇవ్వకూడదు ఇస్తాను ఆ పిల్లకి? అవి పంచదార బిళ్ళలు. ప్రదీప్, కొంచెం తన్ని పట్టుకో. ఇది అత్తయ్య గారు, ఇవి నిద్ర మాత్రలు. ఇవి ఎక్కువ వేసుకుంటే ప్రాణాలు కూడా పోతాయి. నేను తనకి చక్కెర గుడికలే వేశాను, మిగతా సంగతి నాకేం తెలియదు. ఏంటత్తయ్య గారు, అసలు నేనేమీ చేయలేదు. అయినా తనంతట తనే ఆ మాత్రలు కలిపేసుకుని ఉంటుంది నీళ్లలో. మరి నువ్వేగా అన్నావు నా అంతటి నేనే కలుపుకుంటానని. అన్నవా లేదా? చెప్పు చెప్పు అత్తయ్య గారికి. తనే అత్తయ్య గారు కావాలని తను మండిపట్టు పట్టింది నేను కలుపుకుంటానని. నేను వేరే దేశంలో ఉండుండొచ్చు, తనేమో చక్కెర మాత్రలు అనుకుని కలుపుకుని ఉండొచ్చు. ఆంగ్లంలో రాసింది. తనకి చదవడం రాదుగా. తను అసలు చదువుకుంటే కదా, తనకు చదువు అసలే రాదు. అవునా? లేదు, నేను అసలు దాన్ని ముట్టుకోనే లేదు. ఆయన మంచినీళ్ళ గ్లాసులో వేసిన మాత్రలే కలుపుకున్నాను నేను. నిజంగా